హాయ్ వీవర్స్, నమస్కారము. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను గుత్తు వంకాయ చేస్తున్నానమ్మా. మసాలా లేకుండా చేస్తున్నాను, ఓకేనా? 500 గ్రాము వంకాయ తీసుకున్నానమ్మా. ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. గుత్తు వంకాయ ఎలా కట్ చేసుకుంటారు అలా, ఓకేనా? ఇంగ్రీడియంట్స్ చెప్తున్నానమ్మా. ఉల్లిగడ్డ 2 ఉల్లిగడ్డలు తీసుకున్నానమ్మా, పేస్ట్ చేసి పెట్టుకున్నాను. మీకు ఇష్టం ఉంటే ఉట్టి ఉల్లిగడ్డ అలాగనే వేసుకోవచ్చు. నేనేం చేశాను, టమాటోస్ కూడా 2 పెద్ద టమాటోస్ పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే టమాటోస్ మెత్తగా లేదు, అందుకే పేస్ట్. మీకు కావాలంటే అట్లనే వేసుకోవచ్చు, చిన్న చిన్న కట్ చేసి, ఓకేనా? కొత్తిమీర, కరివేపాకమ్మ. నేను కాడలతో కొంచెం వేస్తున్నాను, దీంట్లోనే రుచిగా ఉంటుంది వంకాయ కూర. ఆవాలు, జీలకర్ర, అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు, కారం పొడి, ధనియాల పొడి, ఉప్పు, నూనె, ఓకేనా? గరం మసాలా కూడా తీసుకున్నానమ్మా. ఇప్పుడు ప్రాసెస్కి వెళ్ళిపోదాము. చింతపండు కొద్దిగా అమ్మా, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నాను, ప్యాన్ పెట్టుకున్నాను. పోస్తున్నానమ్మా. కొద్దిగా ఎక్కువ పోసుకోవాలి, ఎందుకంటే ఇది గుత్తు వంకాయ కదా, ఓకేనా? 5 స్పూన్లు వేసుకోండి అమ్మా. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాము. 1/2 స్పూన్ ఆవాలు వేసుకుందాము. ఇది చిట్టపట్టలాడాలమ్మా. ఇప్పుడు ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటున్నానమ్మా. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందామమ్మా. 1 స్పూన్ వేసుకుందాం జింజర్ గార్లిక్ పేస్ట్. కరివేపాకు వేసుకుందాము. పసుపు వేసుకుందామమ్మా. 1 స్పూన్ పసుపు. ఇప్పుడు టమాటో వేసుకుందాము, టమాటో ప్యూరీ. కలుపుతూనే ఉండాలమ్మా. ఇప్పుడు మూత వేసుకుందాము, ఎందుకంటే ఈ మసాలా మంచిగా ఫ్రై కావాలి. విజిల్ లేకుంటే వేసుకోండి అమ్మా. ఫ్లేమ్ని స్లో చేసుకోండి. చూసారా? చూసాము. ఇప్పుడు మనము కారం పొడి వేసుకుందాము. 2 స్పూన్స్ కారం పొడి వేసుకుంటున్నానమ్మా. ధనియాల పొడి కూడా 2 స్పూన్స్. ఉప్పు తగినంత ఉప్పు వేసుకున్నామ్మా, ఎందుకంటే మనము పులుసు పోసుకుంటున్నాం దీంట్లో, అందుకే కారం కూడా ఎక్కువ వేసుకున్నాను. మీకు ఎంత కారం కావాలి మీరు అంతే వేసుకోండి. ఇప్పుడు ఇది ఒక 2 మినిట్స్ ఫ్రై కానీ. ఇప్పుడు మనము వంకాయ వేసుకుందామమ్మా. ఈ మసాలాతో బాగా ఫ్రై అవ్వాలి వంకాయ. మూత పెట్టేసాము ఒక 3 మినిట్స్, ఎందుకంటే మసాలాలన్నీ బాగా ఫ్రై అవ్వాలి అందులోని, ఓకేనా? ఇదిగమ్మా ఫ్రై అయింది, చూసారా? ఇప్పుడు మనము ఇది ఈ కాడలతో వేసుకుందాము. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. గరం మసాలా కూడా వేసుకుందాము.
2 స్పూన్స్ వేస్తున్నానమ్మా గరం మసాలా. ఓకేనా? ఇప్పుడు మనము చింతపండు పులుసు కూడా వేసుకుందాం. ఓకేనా? ఓకే, ఇప్పుడు కుక్కర్ మూత పెడుతున్నాను. కుక్కర్ కూడా ఇది చేసుకుంటున్నానమ్మా. చూసారా? ఇప్పుడే మీరు ఉప్పు అంతా సరిగా ఉందా చూసుకోవాలి. పులుపు, కారము మీకు ఇంకా కావాలంటే వేసుకోవచ్చు. సరిగా ఉందమ్మా. ఇప్పుడు మనము కుక్కర్ మూసేద్దాము. విజిల్ పెట్టుకుందాము. 2 విజిల్ అయినాగానే ఆఫ్ చేసేద్దాం. ఓకేనా? ఇప్పుడు ఫ్లేమ్ని ఫాస్ట్ పెట్టుకుందామమ్మా. చూసారమ్మా, 2 విజిల్కి అయిపోయింది గుత్తి వంకాయ. ఇది చాలా మంచిగా బ్యాచిలర్స్ వాళ్ళకి పనికి వస్తుందమ్మా. ఇది కూర ఒక వారం ఉంచుకోవచ్చు మంచిగా. ఓకే, ఎందుకంటే ఇందులో నీళ్ళు ఏమీ పోయలేదు, ఉట్టి చింతపండు నీళ్ళు అంతే. ఓకేనా? ఎంత టేస్టీగా ఉంటుంది తెలుసా? ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసేద్దాం. ఓకే, ఓకేనా? ఇది మా ఇష్టం ఉంటే, ఇది నచ్చిందంటే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. ఓకేనా? బాయ్.